2 days బ్యాక్ ఒక పేషెంట్ వచ్చారు. ఆ పేషెంట్కి పేగులకు సంబంధించిన ఇమ్యూన్ రిలేటెడ్ ప్రాబ్లం ఉంది. దానికి ఆవిడ ఇమ్యూన్ సప్రెషన్ మందుల మీద ఉన్నారు. ఆవిడకి 4 weeks నుంచి కంటిన్యూగా జ్వరం వస్తుంది. బయట టెస్టులు చేయించుకున్నారు. దాంట్లో యూరిన్ ఇన్ఫెక్షన్ అని తెలిసింది, కానీ దానికి ట్రీట్మెంట్ తీసుకున్నా కూడా తగ్గట్లేదు. సో ఫర్దర్ ట్రీట్మెంట్ కోసము వచ్చారు. పేషెంట్ను అడ్మిట్ చేసి చూసినప్పుడు పేషెంట్కి అబ్డామిన్లో లింఫ్ నోడ్స్ ఉన్నాయి, పెద్ద పెద్ద లింఫ్ నోడ్స్ అనేవి ఒక పార్ట్స్ ఆఫ్ ద ఇమ్యూన్ సిస్టమ్. కొన్ని రకాల ఇన్ఫెక్షన్స్లో, వైరల్ కానీ కొన్ని రకాల ఇన్ఫెక్షన్స్లో లింఫ్ నోడ్ సైజ్ అనేది పెరుగుతుంది. లింఫ్ నోడ్ సైజుని బట్టి దాన్ని బయాప్సీ చేయాలా వద్దా అనేది చూడాల్సి వస్తుంది. సో పేషెంట్కి 1 month ఫీవర్, లింఫ్ నోడ్ చాలా పెద్ద సైజులో ఉండడం వల్ల లింఫ్ నోడ్ను బయాప్సీకి పంపించాల్సి వచ్చింది. బయాప్సీ చేస్తే బయాప్సీలో పేషెంట్కి ట్యూబర్క్లోసిస్ ఆఫ్ లింఫ్ నోడ్ ఉన్నట్టు డయాగ్నోసిస్ అయింది. సో దానికి సరైన ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తున్నాము. కానీ టీబీ లింఫాడెనోపతి అనేది బాడీలో ఎక్కడైనా రావచ్చు. దీనికి 9 months నుంచి 1 year వరకు ట్రీట్మెంట్ వాడాల్సి వస్తుంది. ట్యూబర్క్లోసిస్ అనేది ఊపిరితిత్తులకు మాత్రమే సంక్రమిస్తుంది అనేది కరెక్ట్ కాదు. టీబీ అనేది రూపాంతరం చెందింది, బాడీలో ఏ అవయవానికైనా రావచ్చు.